ప్రభువుని మీరు స్వీకరించవలసిన ఎక్స్పీరియన్స్ ఏంటి దివ్యవాణి గారు? నేను ఎప్పుడు ఐ లవ్ టాకింగ్ అబౌట్ గాడ్. అది మతానికి అతీతంగా, ఇది క్రైస్తవ మతమా, హిందూ ధర్మమా, ఇస్లాం మతమా, ఇంకోట బౌద్ధ మతమా అని కాదు, దేవుడు దేవుడే. సో టెల్ మీ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్. ఎలా అయింది మీకు అసలు? యాక్చువల్లీ నేనేంటంటే అమ్మవారు అంటే దివ్యవాణి, దివ్యవాణి అంటే అమ్మవారండి. అలా అమ్మవారి భక్తురాలు మీరు? భయంకరంగా. సుప్రభాతం మనం పాడామంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి అక్కర్లేదు అంత. ఇక అక్కడ ఎక్కడ మనకి తిరుపతి టెంపుల్ ఎలా ఉంటుందో మీరు ఇన్నే ఓపిక ఉందంటే 2 చరణాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. చెప్పండి అమ్మా తల్లి, చెప్పండి తల్లి. ఎలా అంటే 4 గంటలు అయ్యేసరికి ఇంట్లో గంట మన ఇంట్లోనే మోగుతుంది. టేప్ రికార్డు ఉండదు. మా పిల్లలు చిన్నోళ్ళు. మా అబ్బాయికి మొత్తం స్నానం చేయించేసి పంచి కట్టేసి నాతో పాటు దేవుడి గదిలో కూర్చోబెట్టి అలంకరణ అంతా అయిపోయిందంటే కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం ఉత్తిష్టో ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజా ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు మాతః సమస్త జగతాం మధుకైటభారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామి నిశ్చిత జనప్రియదానశీలే శ్రీవేంకటేశ దయతే తవ సుప్రభాతం తవ సుప్రభాతమరవిందలోచనే భవతు ప్రసన్నముఖచంద్రమండలే విధిశేంకరేంద్ర వనితాభిరర్చితే వృషశైలనాద దయతే దయానిదే కమలాకుచూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకట శైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవతమౌళిమణే శరణాగత వత్సల సారనిదే పరిపాలయ మాం వృషశైలపతే. మీకు నమస్కారం. అసలు దేవాది దేవుడికి సమస్త మహిమ మనకి ఎంత ఎంత చక్కగా అంటే ఎన్నిసార్లు వినుంటే మీకు అలా వచ్చిందో అర్థం అవుతుంది మీ ఇంటి వాతావరణం ఎలా ఉండేదని చెప్పి. మరి అక్కడి నుంచి అంత భక్తి ఒక్కటే కదా దివ్యవాణి గారు, మీరు పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం, ఆ అనుభవం ఏమిటి? పద్ధతి మార్చుకోలేదు, మార్గం మార్చుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నేనేంటంటేనండి మా పాప కన్సీవ్ అయినప్పుడు 16 సోమవారం వ్రతం చేసేదాన్ని. ఎలా అంటే పొద్దున్నే చన్నీళ్ళతో స్నానం చేసి పుట్ట మీదకి వెళ్ళి పుట్ట మీద నుంచి మట్టి తీసుకొచ్చి దానిని లింగం చేసి దాన్ని దాంట్లో పెట్టి వ్రత కథవంతా చదువుకొని ఉమ్ము కూడా మింగకుండా నా కడుపుతో ఉన్న వాళ్ళకి ఆకలేసేది. మా పాప లోపల నుంచి ఇళ్ళ గీకేది. అలా కఠినంగా నేల మీద కూర్చొని నేను పూజలో అంతా దీనిగా ఉండేదాన్ని. మా ಆಡಪಡಿಸಲು అయితే ಪೂಜೆ ಅಂತ ಮಾಡಿದ್ರೆ ದಿವ್ಯ ನೋಡ್ಕೊಂಡು ಕಳಿಯಬೇಕು, ಎಷ್ಟು ಚಂದ ಡೆಕೋರೇಟ್ ಮಾಡ್ತಾಳೋ ಪೂಜಾ ರೂಮ್ ಎಲ್ಲ మా ఆడపడుచులు అంతా అనమాట. సో అలా టైంలో ఒకసారి నేను పుట్ట మీద నుంచి మట్టి తీసుకొని వచ్చేటప్పుడు మా మంజు అని మా పని అబ్బాయి ఉండేవాడు పక్కన, నాకు హెల్పర్. పుట్ట దగ్గరికి వెళ్ళాలంటే భయం వేసేది. మంజ భయ అయితే కణ నేను తగ్గోబా మన్ను అనేదాన్ని. బన్నీ అక్క అనేవాడు. అంటే ఆ మట్టి మీద చూసినప్పుడు పాము ఎక్కడ వచ్చిద్దో నన్ను ఎక్కడ గరిసిద్దో అని భయపడితే ఆ పుట్ట మీద మట్టి తీసుకునేదాన్ని. ఒకరోజు మా ఇంట్లో అప్పటి సౌదీ అని చెప్పని కర్ణాటకలో అంతా బచ్మనే అంటారండి, బాత్రూంలోనే రాగి కాగుంటుంది, 24 hours నీళ్ళు కాగుతూనే ఉంటాయి. ఆ కట్టెలు పైనుంచి తీసేటప్పుడు ఇంత పెద్ద కట్ల పాము పడింది కింద. నేను వణికిపోయి పరిగెత్తి దానిని కట్టి తీసుకొని కొడతా ఉన్నాడు ఎవరు, మా ఆ పిల్లోడు మంజు. నాకు అప్పుడు పాము దేవుడు కదా, పాము దేవుడు కనిపిస్తే ఇప్పుడు స్వప్న గారు రాగానే నాకు ఒక బ్యూటిఫుల్ హగ్ ఇచ్చారు. ఎంత ప్రేమ అంటే ఆ కౌగిలింతలో ఇష్టం, ప్రేమ. ఒక మనిషికి మనిషి ఎంత ఇష్టం ఉంటే దేవుడు కనిపిస్తే నేను వాటేసుకోవాలి కదా, నేను హక్ చేసుకోవాలి కదా. ఆ దేవుడి కోసమే కదా మనం పూజలు చేస్తున్నాం. మరి పాము నేను హక్ చేసుకోవాలి కదా. ప్రతి మనం ఆరాధించే వాటికి పాము సింబల్ ఉంటుంది కదా. ఎందుకు పామును కొడుతున్నాం? దేవుడు వచ్చాడు కదా, దేవుడిని ఎందుకు హక్ చేసుకోలేకపోయానని ఒక ఆలోచన వచ్చింది. ఏమోలే, మన పితరులు చెప్పారు మనం చేయాలి అనుకొని
అలానే వినాయక చతుర్దశి వచ్చినప్పుడు మా బాబుకి చక్కగా పంచి కట్టి నగలనేసి వాడికి కూడా ఉండ్రాలు వేసేదాన్ని. ఒకరోజు మా ఇంట్లో ఎలుక వచ్చిందండి. ఎలుక వచ్చినప్పుడు ఎలుకలు అంటే మా వారు చాలా, ఆయన ఎట్లా అంటే అసలు ఫుడ్ దగ్గర బళ్ళు వచ్చినాయి హల్లి బందిదే సాయిస్ పూడి అంటారు. చాలా నీట్నెస్, డిసిప్లైన్, చాలా కేర్ఫుల్ ఉంటారు అన్నిట్లో. ఆ ఎలికని చంపడానికి నేను బండి కష్టం నాకే తెలుసు స్వప్న గారు. ఎలికలు ఫోన్ తీసుకొచ్చి పొద్దున్నే ఎలికని చూస్తున్నప్పుడు, రేపు పొద్దున్న వినాయక చవితి చూస్తే వినాయకుడి దగ్గర ఎలిక. ఇదేంటి, ఎలుక కూడా దేవుడి రూపమే కదా, ఈ ఎలికని ఎందుకు చంపేస్తున్నాను నేను, దీనివల్ల ప్లేగ్ వ్యాధి ఏంటి, అట్లా తెలియని ఒక ఆలోచనలు నాలో ఉండేవి. సో ఎప్పుడైతే మా బాబు మీద ఈ చేతబడులు చీకటి శక్తులని ప్రయోగించారో, when I start read బైబుల్, పరిశుద్ధ గ్రంథం, ప్రపంచంలో చాలా ఉన్నాయి. ఎవరిచ్చారు అసలు మీకు గ్రంథం? ఇప్పుడు గ్రంథం ఎవరిచ్చారంటే మా బాబు చదువుకునే స్కూల్ టీచరు సెయింట్ జోసెఫ్లో నిర్మల ఆంటీ, షీఈ్ అ బిలీవర్. ఆమె నాకు బైబిల్ గురించి ఇచ్చి, దివ్య నువ్వు క్రీస్తు దగ్గరికి రా, నీ బాబుకి పరిపూర్ణంగా విడుదల ఇస్తుందని బైబిల్ ఇస్తే, నాకేం తెలుసండి, మా ఇంట్లో నాకు ఇప్పటికీ నా స్కూల్ బుక్స్ అన్నిటికీ అన్ని పండుగలు వచ్చినాయంటే వాళ్ళకి పసుపు పెట్టి మధ్యలో కుంకుమ పెట్టి సరస్వతి చదువు బాగా రావాలని చెప్పని బైబిల్ కూడా అక్కడ తీసుకెళ్ళి పెట్టి దానికి కూడా పసుపు కుంకుమ పెట్టి గంట కొట్టి హారతిచ్చి చదవడం వచ్చేది కాదు. నేను ఎప్పుడు రామాయణం, భాగవతం, భారతం ఇవన్నీ వినటమే కానీ అంత టైం ఎక్కడ ఉండేది చదువుకోవటానికి. పెద్దవాళ్ళు చెప్తే వినటం, నేను ఎప్పుడు చదవలేదు బైబిల్ని. సో ఫస్ట్ టైం నాకేదో దీన్ని చదువు అని ఒక ప్రేరణ వచ్చినప్పుడు, నేను ఆ ఆంటీ ఇచ్చింది తీసినప్పుడు ఫస్ట్ నాకు ఏం అర్థం కాలేదు. భూమి ఆకాశం శూన్యంలో నుంచి వచ్చింది, ఒక పేజీ అది చదివే ఏం అర్థం కావట్లేదు, ఏం చదవాలి, మూసిపెట్టేశాను, దండం పెట్టుకున్నాను. మనకు ముచ్చటగా ఏది చేసినా 3 సార్లు చేయాలి. సో ఏంటి బైబుల్, ఎందుకు నేను చదవాలి, నువ్వు నాతో ఏం మాట్లాడతావు దేవుడు యేసయ్య అని నేను దండం పెట్టుకొని ప్రేయర్ చేసినప్పుడు, మీరు నమ్మరు స్వప్న గారు, 3 times అంత పెద్ద పరిశుద్ధ గ్రంథంలో ఒకటేసారి ఒకటే వాక్యం వచ్చింది, తూర్పు పడమర ఉత్తర దక్షిణ నువ్వు ఎటు వెళ్ళినా కూడా నా సన్నిధి నీతో ఉంటుంది. ఆ మాటకి నాకు అర్థం తెలియదు, ఇప్పుడు నేను దాన్ని అనుభవిస్తున్నానండి. వరల్డ్ వైజ్ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా గాడ్ ప్రెసెన్స్ ఏంటి, దేవుడు కార్యాలు ఎలా ఉంటాయని. ఆ తర్వాత బైబిల్ చదవటం, నేను పడిన ఒక మంచి చర్చ్ చెన్నైలో జైపాల్ గారు అని చెప్పని, రక్షణ అంటే ఏంటి, అసలు మత మార్పిడి అనే వాళ్ళని, దాన్ని అంగీకరిస్తున్నటువంటి దేవుడిని అంగీకరించిన వాళ్ళని చాలా వాళ్ళకి తెలియచెప్పాల్సింది. ఎక్కడ ఆయన నేను మతం అని చెప్పలేను. ఐ ఆమ్ ద వే, నేను మార్గం, ఐ ఆమ్ ద ట్రూత్, నేను సత్యం, ఐ ఆమ్ ద లైఫ్, నేనే మార్గం, నేనే సత్యం, నేను జీవం. ఆ మార్గం ఏంటి? ఈరోజు మన ఐ డ్రీమ్ స్టూడియోస్కి రావాలంటే జీపీఎస్ పెట్టుకొని వాళ్ళు పంపించిన లొకేషన్ పట్టుకొని కరెక్ట్గా వచ్చాను. వచ్చినాక కూడా మన పిల్లలు చెయ్యి ఊపి దీనిలే పైరని అంటే ఆ కరెక్ట్ మార్గం పట్టుకోబట్టి ఇక్కడికి వచ్చాను. ఏంటి ఆయన మార్గం? ఐఎమ్ ద ట్రూత్. ఈ ప్రపంచంలో ఈరోజు సప్న గారు, దివ్య గారు ఇద్దరు కోర్టుకు వెళ్ళారంటే ఒకటే నిజం ఉంటుంది, రెండోది అబద్ధం. దానికోసం వాదనలు జరిగితే ఒక్కొక్కసారి అన్యాయం గెలవచ్చు, కానీ న్యాయం అనేది ఎప్పటికైనా నిలుస్తుంది. ఆయన ఏమంటున్నాడు? ఐ ఆమ్ ద ట్రూత్, నేనే సత్యం, నేను మాత్రమే సత్యం అంటున్నాడు. ఐ ఆమ్ ద లైఫ్, నేను జీవం. ఆ జీవం ఏంటి? ఈరోజు అగ్ని ఆరదు, పురుగు చచ్చిపోదు. ప్రతి ఒక్కడు, ఒక ప్రాస్టిట్యూట్ అయినా, ఒక దొంగ అయినా, మన కులం ఏదైనా, మన మతం ఏదైనా, మనం ఏమనుకుంటాం? చచ్చిపోతే స్వర్గంలో ఉండాలి అనుకుంటాం. ఆ స్వర్గంలో ఉండటానికి జీవం ఎవరు? అంటే స్వర్గం ఉందో లేదో ఎలా తెలుసు మీకు? 100% మంచి ఉంది, చెడు ఉంది, దేవుడు ఉన్నాడు, దయ్యము ఉంది. ఇక్కడ ఓకే, మన భూమి మీద స్వర్గం నరకం ఉంటే, మంచి ఆలోచనలు ఉంటే, మంచి ప్రపంచం ఒక ప్లెజెంట్ గా ఉంటే అది స్వర్గం అనుకుంటా. స్వర్గం అనేది లేకుండా ఊహల్లో యమదొంగ సినిమా ఎలా చేశారు? అలాంటి స్వర్గలోకం అంటారా? నేను స్వర్గలోకం అదేం చెప్పట్లేదు, అప్పట్లో నాకు అదే స్వర్గం. కానీ బైబిల్ చదివినాక 100% దానిని పరలోకం అంటారు. మన భాషలో కొలెక్వల్ లాంగ్వేజ్లో అర్థం అవటానికి స్వర్గం అని నేను చెప్తున్నాను. 100% ఉంది. అది ఇక్కడ ఉన్నట్టు ఉండదు. దేవుడి రాజ్యం ఒకటి ఉంది. అసలు మనం అక్కడ వారసులుగా ఉండటానికి దేవుడు తన రూపంలో తనలాగా ప్రతిదీ సృష్టించుకున్నాడు. ఎందుకంటే బైబిల్లో ప్రతిదానికి ఆన్సర్ ఉందండి. ఒకసారి నాకు పరశుర్ అంకుల్ కాల్ చేశారు, ఏంటి ఈరోజు నీ దివ్య పలుకులు రాలేదు అని. అప్పుడు నాకేంటంటే కొంచెం ప్రార్థన చేసుకుని ఏదొచ్చిందంటే వచ్చేసి నాకు ఇష్టమైన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేసేదాన్ని. చేస్తుంటే ఏంటి నీ దివ్యమైన పలుకులు రాలేదు అని అన్నాను. అంటే లేదు అంకుల్, నేను కొంచెం ఏదో వర్క్లో ఉండి పంపించలేకపోయాను, పంపిస్తాను. నిన్న ఒకటి అడుగుతాను చెప్పవే అన్నారు. అడగండి అంకుల్ అన్నాను.
కోడి ముందా గుడ్డు ముందా అన్నారు. కోడి ముందు అంకుల్ అన్నాను. ఇత్తు ముందా చెట్టు ముందా అన్నారు. చెట్టే ముందు అంకుల్ అన్నాను. ఎట్లా చెప్తావే అని అన్నారు. నా బైబిల్లో ప్రతిదానికి సమాధానం ఉంది అంకుల్. దేవుడు ఆయా ప్రకారము ఫస్ట్ పశు పక్షాదులని నిర్మించాడు అని ఉంది. వృక్షాలని క్రియేట్ చేశాడు అని ఉంది. దానికి ఫలాల్ని వృద్ధి చేశాడు అని ఉంది. అవి తర్వాత ఫలించినవి, అక్కడ విత్తులు వచ్చాయి. సో దాని ఆధారంగా బైబిల్లో ప్రతిదానికి ఆన్సర్ ఉంది అంకుల్ అని. నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం అన్నాడు. జ్ఞానం సిగ్గుపరచడానికి దేవుడు వెర్రివాడిని ఎంచుకుంటాడు అంకుల్, నేను ఎర్రిదాన్ని కాబట్టి నన్ను ఎంచుకున్నాడు. నేను జ్ఞానిని కాదు అంకుల్, నేను ఎర్రిదాన్నే. స్టిల్ ఐ డోంట్ నో ఎనీథింగ్. కానీ దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు ఆయన జ్ఞానం ఇస్తాడు. నిజం స్వప్న గారు, నాకు ఇప్పుడు కూడా కార్డు పెట్టి డబ్బులు తీయటం రాదు. ఆయన ఎవర్ లైస్. నేను ఎప్పుడైనా చిన్న చిన్న అబద్ధాలు ఏమన్నా ఒకటి ఆడతానంటే, నేను డబ్బులు దాచిపెట్టుకొని మా పిల్లలు ఏదైనా పీడిస్తున్నాయి, మమ్మీ దగ్గర డబ్బులు లేవు, ఇబ్బంది పెట్టమాకండి అని చెప్తాను. అండ్ ప్లాన్డ్గా ఉంటాను లైఫ్లో. మనం ఎప్పుడు ఇలా అనకూడదు అనే దానికి ఉంటాను, కానీ నేను ఎప్పుడూ అబద్ధాలు చెప్పాను. కాబట్టి టీడీపీలో నేను అంత గట్టిగా మాట్లాడిన అన్ని ఛానల్స్ కూడాను ఎవరు నాకు కౌంటర్ ఇవ్వలేకపోయారు. ఎందుకంటే బాబుగారు అంటే నాకు ప్రాణం, బాబుగారు అంటే చాలా ఇష్టం. టీడీపీ నుంచి నేను బయటకు వచ్చినాక కూడాను నన్ను అపోజిషన్లో ఉన్నప్పుడు ఆ రోజు జగన్ గారి పార్టీలో ప్రతి ఒక్కళ్ళు సంప్రదించారు. ఇప్పటికైనా రండి, మీలాంటి వాయిస్ కావాలి అన్నప్పుడు నేను ఎందుకు, జగన్ గారు నాకు విరోధి కాదు, యాజ్ ఎ బిలీవర్గా ఆయన నేను చాలా అభిమానిస్తాను. కానీ అక్కడ నేను అమరావతి అప్పుడు ఒక ప్రార్థన చేశానండి. మీరు కావాలంటే ఆ ప్రార్థన మీరు చూడండి. ఇది అమరావతిగా ముద్రించబడాలి దేవా అని చేసిన ప్రార్థన వ్యర్థమైపోతుంది. ఈరోజు నాకు ఇచ్చే ఆపర్చునిటీ పదవులు చూసుకుంటే, దేవా ఈ ప్రార్థనని నేను అబద్ధం చేయకూడదు తండ్రి అని నా పొలిటికల్ భవిష్యత్తును కూడా నేను అప్పుడు మానుకున్నాను. నా దేవుడు ఊహించిన దానికన్నా నేను చేస్తాడు. యెహోవా చేతిలో ఒక భూషణ కిరీటంగా రాజకీయ మకుటంగా నేను వాడుకుంటానని ఇచ్చిన వాగ్దానం ఇచ్చినవాడు, మాట ఇచ్చినవాడు తప్పనివాడు అనేది నా విశ్వాసం. ఆ మాటకి నాకు అర్థం కూడా తెలియదమ్మా. కానీ నేను పొలిటికల్ లైన్లోకి రావటం ఇప్పటికీ నేనే. కానీ ఒకటి దివ్యవాణి గారు, అంటే ఇది ఇక్కడ ఈ స్పిరిచువల్ ఈ కనెక్షన్, మీరు బైబుల్ అప్పుడు మీ ఫ్రెండ్ నిర్మలా ఆంటీ గారు ఇచ్చారని చెప్పారు. చదవడం మొదలు పెట్టాక మీరు ఫార్మల్గా బ్యాప్టైజ్ అయ్యారా? లేదమ్మా, నేను 10 years ఒక చర్చిలో నేర్చుకునేదాన్ని. ఆ వాక్యాలు నాతో మాట్లాడేవి. నా అంతరంగంలో ఉన్న ప్రతి బాధని హోలీ స్పిరిట్ గాడ్ అక్కడ దైవజనుడి ద్వారా మాట్లాడేవాడు అనమాట. నేను ఇక్కడ ఏదనుకుంటే అక్కడ అది దానికి అర్థం వస్తూ ఉండేదన్నమాట. అప్పుడు మీ వారికి నచ్చలేదా? నచ్చలేదంటే కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చినాయి. అంటే సహజం కదా, ఇప్పుడు ఒక మార్గంలో ఒకళ్ళు ఉండి అందులో ఇలాంటివి ఇంటికి ఒకటే ఉండాలని అంటారు, ఒక పద్ధతిలో ఉండాలి భార్యాభర్తలని. మీరు చాలా బోల్డ్ డెసిషన్ తీసుకున్నట్టే. మిమ్మల్ని జనులు ఏమనలేదా మీ చుట్టూ ఉండేవాళ్ళు? నేను ఒకటి చెప్తాను స్వప్న గారు, కరోనా వచ్చింది కదా, కరోనా వచ్చినాక ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళు కలిసి భోంచేశారా? హచ్చియం దుమ్మితే ఆవిడ గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు, మాస్కులు పెట్టుకున్నారు. భర్త చచ్చిపోతే కనీసం పిల్లలు దగ్గరికి వెళ్ళి చూసుకునే పరిస్థితి ఉందా? అంతే మన బంధం, మన బంధం అంతే. ఈరోజు ఎవరైనా మన వాళ్ళు ఇష్టమైన వాళ్ళు చచ్చిపోతారంటే వాళ్ళతో మనం వెళ్ళి చనిపోతామా? ఈ శాశ్వత లేని బంధాల కోసం నిజాన్ని నేను ఎందుకు వదులుకోవాలి? అంత ఎక్స్పీరియన్షియల్ ఇది వచ్చిందా మీకు? 100%, 100కి 200%. దేవుడు ఏం చెప్తున్నాడు, చూసి నమ్మిన వాళ్ళకన్నా చూడక నమ్మిన వాళ్ళు ధన్యుడు. ధన్యత అంటే ఏంటి? ఈ లోకంలో ఉండే ధన్యతలతో పాటు ఆ లోకంలో మనకి ధన్యత. డెఫినెట్గా మనం రేపు అక్కడ చూసుకుంటాం. రేపు స్వప్న గారు కూడా అబద్ధం చెప్పడానికి లేదు సుమా. ఐసయ్యా నువ్వెవరో నాకు తెలియదాయా, నేను ఇదయ్యాను కదా, స్వప్న డార్లింగ్ నా ప్రియమైన బిడ్డ వీనో .com. మనిషి .com నొక్కితే అమెరికాలో నుంచి ఇక్కడ చూసుకుంటున్నాడు. .com నొక్కితే .com అన్నీ వస్తున్నాయి. దేవుడు .com నొక్కాడంటే ఈ టైం అని చూపిస్తే మనం బొంకటానికి లేదు. ప్రతి మోకాలు ఆయన నామాన ఊనవలసిందే, ప్రతి నేత్రము ఆయన చూడాల్సిందే. మృతులు సూపర్ నేచర్ పవర్తో. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మృతుడుగా ఇక్కడ లేడు. ఉంటే చరిత్ర వదులుతుందా అమ్మా? శాస్త్రజ్ఞులు వదులుతారమ్మా? తీమని ఆయన డెడ్ బాడీలో ఆయన ఆనవాళ్ళు తీయమని చెప్పండి. ఇప్పటికీ కూడాను ప్రతి దానికి ఒక బోటు నీకు తయారైందంటే ఆ కాలంలో నోహ చేసిన బోటే. నీకు చరిత్రనే ఆధారం. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం కొలవబడుతున్నవారు, ఆరాధించబడుతున్నవారు, పూజించబడుతున్నవారు అనేక మంది ఉన్న ఎందుకు మార్చుకోలేకపోతున్నారు? పరిశుద్ధ గ్రంథం, హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వాళ్ళు మాత్రమే దేవుని చూస్తాడు. ఈ గ్రంథము పేరే పరిశుద్ధ గ్రంథం. హోలీ, పరిశుద్ధత, క్లీన్నెస్. వితౌట్ క్లీన్ యూ కాంట్ సీ ద గాడ్.
ఏ గ్రంథానికి ఆ పేరు ఉంది? అండ్ ఆయన ఒక చరిత్ర, హిస్టరీ హిజ్ స్టోరీ, హిస్టరీ. యేసుక్రీస్తు వారి స్టోరీ, హిస్టరీ, చరిత్ర. అఫ్ కోర్స్ మీకైన అనుభవాలు తప్పకుండా దివ్యవాణి గారు మిమ్మల్ని ఇటువైపుకు తీసుకొచ్చిన తర్వాత మీ జీవితంలో కుటుంబం విషయంలో ఇలా కొంచెం అయినప్పటికీ మీరు భయపడకుండా ముందరకెళ్ళారు మీరు అనుకున్న మార్గంలో. తర్వాత ఏం జరిగింది? మీకు ఏ విధమైన చాలా అమ్మ, మా బాబు విషయంలో డే బై డే ఇంప్రూవ్. అసలు ఇప్పుడు ఎలా ఉన్నారు బాబు? నాకు మీకు యాక్చువల్లీ చెప్తే నమ్మశక్యం కానివి, కానీ నాకు థైరాయిడ్తో చాలా వెయిట్ వేసాను అప్పుడు. ఈ విచ్ క్రాఫ్ట్స్ అవన్నీ నా మీద కూడా ఉండి నా టీఆర్ ప్రైస్ నా వెనకటి రూపాయని నాకు ఇచ్చింది. నా బాబుకి చాలా ఎలా అంటే నా బాబు నాకు లేడు అని. విచ్ క్రాఫ్ట్ చేశారు ఎవరు మీ మీద? మా హస్బెండ్ చేశారా? హస్బెండ్ వాళ్ళ? హస్బెండ్ సైడ్ వాళ్ళు మేబీ, ఐ డోంట్ నో ఎందుకు చేసి ఉంటారు. ప్రాపర్టీస్ వేరే లాంగ్వేజ్ నుంచి వచ్చిన అమ్మాయి ఉంటాయి కదండి, చాలా జెల్సీ మైండ్లు. అందరూ మంచితనం జరిగిందా బాబోయ్? ఎస్పెషలీ నా బిడ్డ రేపు వారసుడు అక్కడ. ఇప్పటికీ కూడా నేను ఇంకా ఫైట్ చేస్తున్నాను. సో అలాంటి టైంలో మా కుటుంబీకులు ప్రేమనంతా మా ఇంట్లో మా అన్నయ్య వాళ్ళు గృహప్రవేశాల కంటే కూడా నన్ను పిలిచేవాళ్ళు కాదు. ఇక్కడికి వచ్చిన యేసుక్రీస్తు అంటుందని చెప్పని. సో అట్లా బంధువులు, దేవుడు ఏంటంటేనండి, అంటే నేను ఎవరిని విమర్శించట్లేదు సుమా. అండ్ ఇప్పుడున్నటువంటి నా తోటి సహోదరులు సహోదరులు వాళ్ళు ఏ కులమైన ఏ మతమైన, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. ప్రతి ఒక్కరిని నేను విలువనిస్తాను, గౌరవిస్తాను. ఓపికతో వాళ్ళు నిజాన్ని తెలుసుకోవాలని ప్రార్థన మాత్రమే చేసుకుంటాను. కానీ నేను ఎవరిని ఎప్పుడు క్రిటిసైజ్ చేయనండి. చాలా నేను వాళ్ళ విలువనిచ్చి చాలా వాటిని అటెండ్ అయింది కూడా నేను ఉన్నది. అయితే ఇక్కడ నా స్వ అనుభవం, మీరు ఎన్నో ఇంటర్వ్యూస్ చేస్తుంటారు, ఇంత బోల్డ్గా లేదు దివ్య అన్నారు. ఎవరైనా ఈ మాట మీరు అనగలిగారా? ఎంతోమంది దేవుళ్ళు చూశాను. ఈ నిజాన్ని, ఈ కనెక్టివ్ని నేను గ్రహించుకున్నాను. ఎందుకంటే ఈ కళ్ళతో చూస్తే మీకు క్రీస్తు అర్థం కాడమ్మా. మనసుకున్నటువంటి ఒక మనోనేత్రం తెరవబడాలి, అప్పుడు మాత్రమే ఆయన అర్థమవుతాడు. నేను ఆ స్థితికి రావడానికి చాలామంది నా గురించి ప్రైజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైనా యేసయ్య గురించి ఎవరైనా చెప్తానికి వస్తే, అబ్బా వీళ్ళు వచ్చారు మళ్ళీ బుర్ర తింటారు అని ఇంట్లో నేను కూర్చొని తలుపులు వేసేసుకొని లేనని చెప్పించిన సందర్భాలు వేవేలు కోళ్ళలు ఉన్నాయన్నమాట. కానీ దేవుడు 10 సంవత్సరాల పిచ్చిదానిలాగా ఇది నిజం అని పరిగెత్తిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. కానీ చాలా డిస్టర్బెన్సెస్ లైఫ్లో. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు క్రిస్మస్ చేసుకుంటారు, ప్రపంచం అంతా చేసుకుంటుంది, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు. ఆ రోజు మనం చూస్తే కన్య మరియా అంటారు. షీఈ్ వర్జిన్. వర్జిన్కి ఎలా గర్భం వచ్చింది? హోలీ స్పిరిట్తో. మీరు యేసుక్రీస్తు వారి డిఎన్ఏ ఇప్పటికీ కూడా ఆయనను సిలువ వేసినప్పుడు ఒక రక్తపు చుక్క అక్కడ పడిన ఆ నమూనాలు తీసుకుని శాస్త్రజ్ఞులు చేస్తే వాటిలో జీవకణాలు ఉన్నాయట. ఒక రక్తం పడితే గడ్డగడిపోతుంది, అది వెళ్ళిపోతుంది, దాంట్లో జీవకణాలు ఉండవు. ఇట్స్ ట్రూత్. ఆ జీవకణాల డిఎన్ఏని చూస్తే మేల్ దాంట్లో ఆనవాళ్ళు లేవు, స్త్రీ మూలాలు అందులో ఉన్నాయి. స్త్రీ సంతతి ఆయన 4 ఫాదర్స్ అంతా మనం తీసుకుంటే ఆమె గర్భం ధరించినప్పుడు ఆమె ఎక్కడ సంతోషంగా లేదమ్మా. ఆమెను ఎవరు తీసుకెళ్ళి శ్రీమంతాలు చేయలేదు, మా ఇంట్లో ఉండనలేదు. అప్పట్లో ఎంగేజ్మెంట్ అయింది వాళ్ళిద్దరికి. భర్త ఆమెను ముట్టుకోలేదు, కానీ గర్భం వచ్చింది. వాళ్ళ హస్బెండ్ పరిస్థితి ఏంటి? ఒప్పుకుంటాడా? ఎన్ని అనుమానాలు. ఆయనంట రహస్యంగా ఆమెను విడనాడాలని చూశాడట. అంటే ఎవరికి చెప్పకుండా ఆమెకి ఎట్లా వచ్చిందో కడుపు. అప్పటిలో ఆచార ప్రకారం రాళ్లతో కొట్టి 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 చంపాలి ఆ స్త్రీ. మధ్య నెట్ఫ్లిక్స్ సినిమా కూడా వచ్చింది, చూసారా? సో అటువంటి స్థితిలో దేవుడు నా దగ్గర ఉన్నాడు అని చెప్పని గర్భంలో మోస్తున్న ఆమెకి మెప్పులు రాలేదు, సంతోషము రాలేదు, ఆదరణ లేదు. ఆ రోజు కన్య గర్భాలలో ఉన్న స్త్రీని ఈరోజు మన హృదయంలో మనం మోసేటప్పుడు మెప్పులు రావు, సంతోషాలు ఉండవు, సమాధానం అంతకన్నా. క్రైస్తవుడి జీవితం అంటే వడ్డించిన విస్తరి కాదు, కష్టమైన జీవితం అంటారు, కత్తి మీద సాము. కానీ మిమ్మల్ని క్రిటిసైజ్ చేశారా దివ్యవాణి గారు? సినిమా ఇండస్ట్రీ సభ్యులు. కానీ దేవుని మహాకృపమ్మ, టీడీపీ పార్టీలో ప్రతి ఒక్కళ్ళు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకునేవాళ్ళు. అది ఓకే అంటే అలా చేయించుకోవడం. బట్ క్రిటిసైజ్ ఏమో నా ముందుకు వచ్చి ఎవరు చేయరు కదమ్మా స్వప్న గారు. నా ముందుకు వచ్చి ఎవరు చేయరు. నా కుటుంబీకులు అనేవాళ్ళు, నువ్వంతా ఓవర్ చేస్తున్నావు, అతి చేస్తున్నావు, నీకు ఎందుకే అని చెప్పనేవాళ్ళు. ఏంది అతి?
లవ్ చేసుకునే మెసేజ్లు పంపించుకునేటప్పుడు అతి లేదు, తినటానికి అతి లేదు, సంపాదనకు అతి లేదు, అక్రమంగా పోవడానికి అతి లేదు. దేవుడి దగ్గర అతి ఏంటి? నాకు ఇష్టమైంది నన్ను వదిలేయండి అనేదాన్ని. అట్లా బ్యూటిఫుల్. మీ ఎక్స్పీరియన్స్ మీరు షేర్ చేసుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇది అత్యంత మనసుకి సంబంధించిన ఎక్స్పీరియన్స్. అయితే దేవుడితో అనుబంధం అంటే ఎలా అయినా సరే, అది ఎవరైనా వచ్చి నేను శ్రీకృష్ణుడి చూశానని వాళ్ళు చెప్పినా, లేకపోతే మరో విధమైన ఎక్స్పీరియన్స్ అయింది, నాకు ఒక మిరకల్ జరిగింది చెప్పినా, మీరు ఇప్పుడు చెప్పిన చాలా ఆర్ద్రతతో, చాలా ఒక సంతోషంతో షేర్ చేసుకున్నది, ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ థింగ్. ఒకటే స్వప్న గారు, ఇప్పుడు నేను వచ్చాను, పొరపాటుని ఇక్కడ ఏమైనా నల్లగా మసి అయింది, ఈ మసి పోవాలంటే ఏం చేయాలి? మసి పెట్టి రుద్దితే మసి పోతుందా? నీళ్లతో కడగాలి, సబ్బేసి కడగాలి. సో మనలో ఉన్న పాపం పోవాలంటే పాపం లేనివాడు కావాలి. అవును, పాపం లేనివాడు ఎవరు ఈ లోకంలో? యేసుక్రీస్తు వారు ఎవరి రాజ్యాలన్నా తీసుకున్నారా? ఎవరి భార్యలన్నా ముట్టుకున్నారా? లేకపోతే ఆయన ఎవరినన్నా కొట్టారా? ఏమన్నా ఆయనలో ఒక్క పాపం చూపించండి. ఆయన సిలువ వేసిన పొంతె పిలాతి కూడా ఆ రోజు గవర్నర్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చేతులు గడుక్కొని, ఈ నీతిమంతుల్లో ఏ దోషము లేదు, ఆయన అక్కడ క్లీన్ అయిపోయాడు దేవుని సన్నిధిలో. ఆయన పక్కన ఉన్న దొంగ కూడా ఆయన ట్రస్ట్ చేశాడు. నీ చిత్తమైతే నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోయా అని అన్నాడు. సో నమ్మకం, ట్రస్ట్, మన విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టలుగా ఉండటం అసాధ్యం. నేను నమ్మాను, ఎందుకంటే ఆ చర్చికి వెళ్తున్నప్పుడు చాలా మొండిదాన్ని. నేను అడిగాను ఆయన్ని, ఎందుకండి నేను చేసుకునేటప్పుడు కూడా నాకు ఆశ్చర్యాలు అద్భుతాలు జరిగినాయి కదా, ఎందుకు రక్షణ ఏంటి? అసలు మత మార్పిడి అని ఎవరు చెప్పాడు? ఈరోజు మత మార్పిడి అంటారు. 6 నెలల పసిబిడ్డకి మీరు పాలు తాగించగలరా స్వప్న గారు? మా బాబు 6 నెలల పిల్లోడప్పుడు తొందరగా లావు అవ్వాలని తొందరగా పాలు తాగించేదాన్ని. ఆడు బొగ్గను పెట్టుకుని పుసుక్కను ఊసేవాడు, తాగు పాలు అనేదాన్ని. 6 నెలల పసిబిడ్డకే నువ్వు పాలు తాగించిన అవుకేండి? మతాన్ని ఎలా మారుస్తావు? నేను హిందూ, నా సంప్రదాయం కట్టు బొట్టు నాది నేచరు, నేను ఇక్కడ పుట్టాను, ఈ నేటివిడ, నన్ను హిందూ కాదనడానికి ఎవరికి రైట్స్ ఉంది? ఐఎమ్ క్రైస్ట్ బిలీవర్. గవర్నమెంట్లు ఇచ్చే పథకాల కోసం నేను ఆశపడలేదు. ఈరోజు అదే కదా ఇప్పుడు సుప్రీంకోర్టులో జరుగుతున్నది. నా దేవుడు నాకు పోషించుకునేవాడు. అంటే మీరేమంటారు, మతం పుట్టుకతో ఉండే మతం ఉంటుంది, బట్ మన నమ్మకం అందంటారా? నేను మతం కాదు, నా కులము అనేది దేవుడికి కూడా ఉన్నది. ఆయన యూదుడు అనేది అప్పట్లో వాళ్ళ కులం. అది నేను పుట్టింది కమ్మ కులం, నా కులం కమ్మ కులం. నేను క్రీస్తు విశ్వాసిని, ఆయన మార్గాన్ని నేను ఎంచుకున్నాను. బట్ మీరు హైందవ ధర్మంలో ఉన్నారా? అంటే హైందవ ధర్మము, మీరు హిందూని అన్నారు కదా, ఇప్పుడు హిందూ అంటే హైందవ ధర్మమేనా? భారతదేశంలో పుట్టినాడు ప్రతి ఒక్కడు హిందువే. హిందూ అని చూసుకుంటే మరి ఎందుకు మన రాజ్యాంగాల ప్రకారం చదువుకునే పుస్తకంలో భారతదేశం నా మాతృభూమి, భారతీయులందు నా సహోదరులు ఎందుకు? అది కొట్టేయండి. మేమంతా హైందవులు మాత్రమే సహోదరులు, మైనారిటీలు మాత్రమే సహోదరుని ఎవరు రిలీజన్ కాలను పెట్టుకోండి, గొడవే ఉండదు. తప్పండి అది. ఒక వ్యక్తి కనెక్ట్ అయినప్పుడు దాన్ని గౌరవించాలి. నువ్వు ముస్లిం, నువ్వు కనెక్ట్ అయ్యా, గౌరవిస్తాను. నేను ఇదైనప్పుడు నాకు చెప్పడం నా ధర్మం, వినకపోతే నీ ఇష్టం. కరోనాకి ఎన్ని మందులు వచ్చినాయండి? వ్యాక్సిన్ పాటు ఇప్పుడు కూడా చాలా మంది గొప్ప హీరోలు, శివరాజ్ కుమార్ గారు కానీ, మిథున్ రెడ్డి గారు కానీ, చాలా మంది, కొంతమంది దానివల్ల అప్సెట్ అయ్యారు. కొంతమంది ఆయుర్వేదం వాడారు, కొంతమంది హోమియో వాడారు. ఎవరి విశ్వాసం వాళ్ళది. చెప్తున్నాను నేను ఈరోజు. స్వప్న నమ్మితే ధన్యులు, నమ్మకపోతే మన ఇష్టం. అది మనం బలవంతం పెట్టలేదు నిన్ను రమ్మని. నన్ను ఎవ్వడు బలవంతం పెడితే నేనే క్యాండిడేటా? అస్సలు కాదు. ఇప్పుడైతే దివ్యవాణి గారు ఫైర్ బ్రాండ్. దివ్యవాణి గారు అంటే ఫ్లవర్ కాదు, ఫైర్. ఇప్పుడు పుష్ప అంటే అదే. సో ఈ క్రమంలో మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరయ్యారు? నాకు అసలు ఫ్రెండ్స్ లేరు స్వప్న గారు. ఆమని గారు ఆఫ్ కోర్స్ మీకు అంటే కొలీగ్. ఇప్పుడు నేను నిజంగా ఫ్రెండ్స్ చేసుకుంటున్నాను అందరినీ. ఎందుకంటే స్కూల్ డేస్ లో ఫ్రెండ్స్ లేకుండా పోయారు, అదే అన్యాయం కదా. మ్యారేజ్ డేస్ లో ఫ్రెండ్స్ లేకుండా పోయారు. నా కుటుంబీకులు మొత్తం నన్ను బాయిలో కప్పులాగా చేసి పెట్టేశారు. ఇప్పుడు నాకు రేఖ అని నా బెస్ట్ ఫ్రెండ్, అండ్ తను నాకు అనుకోకుండా పరిచయం అయింది, నాకు అమ్మలాగా అన్ని. అండ్ ఇవాళ నుంచి స్వప్న గారు నా బెస్ట్ ఫ్రెండ్. నా కష్టమున్నా నా సుఖమున్నా ఏమున్నా స్వప్న గారు బుర్ర తినేస్తాను నేను హ్యాపీగా. అండ్ తర్వాత కొంతమంది నాకు మంచి స్నేహితులు ఉన్నారు. బట్ ఇండస్ట్రీలో ఎవరు ఫ్రెండ్స్ అవ్వలేదా? నేను ఇప్పుడు బయటకు వెళ్ళలేదు స్వప్న గారు.
అంటే మామూలు ఫ్రెండ్స్ అవుతారు కదా, కొలీగ్స్. భానుప్రియ గారు మీరు కలిసి నేర్చుకున్నారు? భానుప్రియ హాయ్ బాయ్ అంతే, హాయ్ బాయ్. కాంపిటీషన్ ఉండేది అప్పుడు బాగా, జలసీ కాంపిటీషన్? నేను అసలు ఎప్పుడు ఎవరి మీద జలసీ పడలేదు. మీ మీద ఎవరైనా జలసీ పడి ఉంటారా? అయి ఉండొచ్చు. ఎందుకంటే స్వప్న గారు ఏంది ఉపయోగం దానివల్ల? ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. ఏముండి మీరు అసలు నాకు ఫస్ట్ అసలు నా ఫ్యూజ్ ఎగిరిపోయింది ఏంటంటే, అవకాశాలు వస్తున్నాయి కానీ అక్కడ దాకా వచ్చి ఏదో ఈ పిచ్చి పిచ్చి వీటి వల్ల, పరిస్థితుల వల్ల మీకు వెనక్కి వెళ్ళిపోయాయి. దాన్ని తట్టుకోవడం చాలా కష్టం. యూ హ్యావ్ టు రియల్లీ బిలీవ్ ఇన్ యువర్. ఎందుకంటే నేను దాని మీద ఆశ పెట్టుకోలేదు కాబట్టి నాకు బాధ అనిపించింది. అంతే. నేను ఆశతో వచ్చి ప్రయత్నం చేయలేదు. అందరిలాగా అందం ఆకలి కట్టుకుని నేను ఇండస్ట్రీలో అయిపోవాలని నాకు తెలియలేదు. కానీ ఇప్పుడు దాని విలువ తెలుస్తుంది. ఆ పెళ్లి పుస్తకం అనేది సీఎంల పక్కన ఉన్న పిఎంల పక్కన వచ్చి సెల్ఫీ దివ్యవాణి గారు అన్నారు. ఓహో, ఆ సినిమాని కదా నన్ను ఈరోజు ఇంత నాకు ఒక రికగ్నైజ్. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కళ్ళు పెళ్లి పుస్తకం అనేది ఆ పాటకే ఆ విలువనిచ్చింది. అంటే నా పిచ్చి మనసును తగ్గట్టు దేవుడు ఆ రోజు అది ఏర్పరిచాడని అనుకుంటానమ్మా. బట్ ఇప్పుడు నౌ ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. మీరు ఎంత యూ లుకింగ్ సో గ్లామరస్ అండి నిజంగా. థ్యాంక్ యూ అండి. చక్కగా మీరు నిండుగా కళకళ్ళాడుతూ ఎలా ఎంత బాగున్నారంటే, అవకాశాలు మీకు తగ్గ క్యారెక్టర్స్ వచ్చి మీ ఒళ్ళో వచ్చి పడాలి. అంతే కదా? అలా వస్తే అప్పటిలాగా నేను ఎట్లా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండను. కానీ నా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ అందరికీ కూడా దివ్యవాణిని మళ్ళీ ఒక మంచి ఆర్టిస్ట్ ఇచ్చామని ఇవ్వాలని ఐఎమ్ ప్రేయింగ్. అలానే నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అడగటం నాకు రాదు స్వప్న గారు. మా మమ్మీని కూడా నేనేం అడగను. ఈవెన్ మా వారిని కూడా డబ్బులు కావాలంటే నాకు అడగటం రాదు. నేను అడగను. ఇప్పుడు అడగరు అసలు. ఎప్పుడు నేను అడగను.